గో. నమస్తే అండి. మీరందరూ నా వీడియోలు చూస్తున్నారనుకుంటున్నాను. కానీ మా ఫ్యామిలీ అంతా అన్ని విధాలు పెడదాం అనుకున్నాం, కానీ చిన్నపిల్లలు ఉండటం కుదరట్లేదండి. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. అన్నీ తీద్దాం అనుకుంటున్నాను. దేవుడి అన్ని మంత్రాలు అన్నీ తీద్దాం అనుకున్నాను. నేను దేవుడికి వెళ్ళి భజన అవి చేస్తానండి. ఇంట్లో కూడా ప్రతి వీకు బాబాకి భజన చేసుకుంటాను. ఇంట్లో కూడా రోజువారీ మంత్రాలు చదువుకుంటాను. మీకు కూడా పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు చిన్నపిల్లల వల్ల. రోజు దీపం పెట్టడం మానండి తులసమ్మ దగ్గర. ఇంట్లో కూడా ఎట్టి పరిస్థితులను మానం. వీక్లీ గురువారం కూడా భజన మానం. ఇంకా లలిత సహస్రనామం, విష్ణువు, హనుమాన్ చాలీసా, ఇంకా లక్ష్మీ అష్టోత్తరం అన్నీ బాగా చదువుకుంటానండి. వారాలప్పుడేమో 108 నామాలు ప్రతి దేవుడికి చదువుకుని పూజ చేస్తాను. అమ్మవారి పూజలు కూడా చేస్తాము. ఇక్కడ చిన్నపిల్లల గురించి కుదరలేదు. మీకు చెప్పాను, కానీ మాట నిలబెట్టలేకపోయాను అనుకుంటాను. ఎప్పుడును ఏదన్నా అన్నాను అనుకోండి, అది చెయ్యకపోతే అదే పీకుతుంది. మా పిల్లలు కూడా అంటారు, మమ్మీ అంటే మళ్ళీ బాధపడిపోద్దని. గుళ్ళు కూడా తీసుకెళ్తారు మా పిల్లలు, బాబా గుడికి అదిని. ఇంట్లో కూడా పూజ సామాన్లు అవి తెస్తారు నాకు. వారాలకి సరిపడా పువ్వులు, కొబ్బరికాయలు అన్నీ కూడా తెస్తారు. నైవేద్యాలు కూడా వండుతాను. అవి పెట్టకపోతే మనసు బాగాదు. చాలాసార్లు అమ్మవారు కూడా ఎవరి మీదకు వచ్చి కూడా చెప్పారు, నీ పూజలు బాగుంటాయి, నువ్వు గుడికే రావక్కర్లేదు, ఇంట్లో చేసుకున్నారు. బండారు ఇమ్మన్నారు, హారం ఇమ్మన్నారు. హారం అంటే ఆర్గ్యం అంటారు అన్నమాట. అది బండారు అంటారు. మళ్ళా చాలా విధాలుగా అంటారండి. అవి చెంబుతోటి పసుపు నీళ్ళు కలపాలి. తర్వాత ఆరతి ఇమ్మన్నారు. అది ఆరతిస్తే అవి చేతులు వేసుకుని ఒక 10 బిళ్ళల వరకు మింగేశారు ఆవిడ. నాకు ఇంకా ఫస్ట్ సారి చూడటం అనమాట. అదిలా అయింది. వేరే ఊర్లో ఉండేవాళ్ళం, అప్పుడు ఎవ్వరూ లేరు. మా బాబు చిన్నోడు, బాగా చిన్నోడు అనమాట, 1 ఇయర్ కూడా కాదు. అప్పుడు మనసులో పువ్వులు లేవు, అవి లేవు అని అనుకుంటున్నప్పుడు ఆవిడ ఎవరో కూడా తెలియదండి నాకు. ఆవిడ వచ్చారు, పక్కలు కూడా వచ్చి చెప్పారు. అప్పుడు ఈవిడ మీద అమ్మవారు వస్తారు, దుర్గమ్మ, అన్నీ బాగానే చెప్తున్నారు ఆవిడ, భయపడకు అని అన్నారు. అప్పుడు దండం పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఇంకా అమ్మవారి పూజలు మా అన్న అనమాట. రోజు దీపం పెట్టుకుంటాను. బాబా అంటే చాలా ఇష్టం. పాటలు కూడా పెడదాం అనుకున్నాను. భజన కూడా వీక్లీ చేసుకుంటాను. మా బ్యాచ్ ఉన్నారండి గుళ్ళో. ఇప్పుడంటే హైదరాబాద్కి వచ్చాను. రోజు వెళ్ళి విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, హనుమాన్ చాలీసా చేస్తాము. పెళ్లి కాని వాళ్ళకి వచ్చి చేయించుకుంటారు మా చేత. హనుమాన్ చాలీసా 41 సార్లు చదువుతాము. వాళ్ళకు కూడా అవుతాయి. అన్నీ జరుగుతాయండి. మా మేడం ఉన్నారు, ఆవిడ అందరం కలిసి తీర్థయాత్రలు కూడా వెళ్తాము. మళ్ళీ షిరిడి తీసుకెళ్తారు. తిరుపతిలో నగర సంకీర్తన చేసామండి. అది చాలండి నాకు. పాటలు పాడాము. మళ్ళీ పొల్లు దండాలు పెట్టాము. అప్పుడు ఆ కోనేరులో స్నానం చేయించి మాకే ఇచ్చారు పర్మిషను. చాలా ఆ మేడంకి చాలా రుణపడి ఉంటామండి. అన్ని తీర్థయాత్రలు తీసుకెళ్తారు. కోటప్పకొండని అలా పెడతారు. ఒక 10-15 తీర్థయాత్రలని కార్తీక మాసంలో ఇల్లు ఒత్తులు వేసుకుని వెళ్తాము. అవన్నీ పెడతానండి. తర్వాత మీకు అన్నీని నేను చెప్పి మంత్రాలు కూడా చాలా పట్టిస్తాయి. నేను కూడా చదువుతాను. రోజువారీ దేవుడి అన్నీ చదువుతాను. చాలామంది కూడా గుడికి వస్తే మేము పారాయణం చేస్తాం కదా, మేడం మాకు ఇది ప్రాబ్లం, అది ప్రాబ్లం అని చెప్పేవాళ్ళు. అవి బాగా అయిందండి. అంటే అదే భగవంతుని నమ్ముకోండి, గుడికి వచ్చి దండం పెట్టుకోండి అంటాం, కానీ మేము ఏమీ అనము. అదండి. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, కానీ కుదరట్లేదు. వీలు చూసుకుని మీకు అన్నీ త్వరలోనే అన్నీ తెలియజేస్తాను. తప్పకుండా నా వీడియోని చూసి లైక్ చేయండి.